మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు కస్టడీకి అప్పగించేందుకు మంగళగిరి కోర్టు అనుమతి ఇచ్చింది. 2 రోజులు ఆయనను విచారించవచ్చని తెలిపింది కోర్టు. ఈ నెల 15 నుంచి 17వ తారీఖు వరకు సురేష్ ను విచారించాలని పేర్కొంది. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వివరాలను అధికారులు ఆరా తీయబోతున్నారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు కస్టడీకి అప్పగించేందుకు ఇటు కోర్టు అయితే అనుమతించింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? కస్టడీకి అప్పగించేందుకు ఇటు కోర్టు అనుమతించినట్టు తెలుస్తోంది. సో వైసీపీ నేతల వైపు నుండి అసలు ఎటువంటి రియాక్షన్ వినిపిస్తోంది? ఇక ఫర్దర్ ప్రాసెస్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి ఘటనకు సంబంధించి కూడా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ని 4 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా సబ్ జైల్లో ఉన్నారు. అయితే ఆయన్ని 2 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి 4 రోజుల క్రితమే మంగళగిరి కోర్టులో ఏసీబీ సిఐడి పోలీసులు ప్రత్యేక కేసు దర్యాప్తు చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా 2 రోజులుగా విచారణ కొనసాగింది. విచారణ అనంతరం ఈ రోజు కూడా 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ కూడా మంగళగిరి కోర్టు తీర్పును వెలువరించింది. అయితే న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తున్నారు. అలాగే 15వ తేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయితే ఈ 48 గంటల పాటు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ చేపట్టాలని చెప్పి కూడా కోర్టు అయితే తన తీర్పును వెలువరించింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరు కూడా రియాక్ట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే ఒక పార్టీ కార్యాలయంపై దాడి జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఆ పార్టీ నేతలు ఎవరు కూడా స్పందించిన పరిస్థితి కనిపించలేదు. కానీ నందిగం సురేష్ ప్రస్తుతం ఏదైతే గుంటూరు సబ్ జైల్లో ఉన్నారో ఆయన నిందితుడిగా ఉన్న నేపథ్యంలో కస్టడీకి ఇస్తూ కూడా పోలీసులు కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ ఘటన వెనక ఎవరున్నారు, అసలు ఎవరి ప్రోద్బలంతో దీనికి పాల్పడ్డారు అనే దానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఘటన జరిగిన రోజు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు నేతృత్వంలో వాహనాలు ఎక్కడికి వెళ్ళి అనే దానికి సంబంధించి ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయానికి 3 సార్లు పోలీసులు నోటీస్ ఇచ్చినా కానీ వారు సీసీ ఫుటేజ్ ఇవ్వలేదు. మరొకసారి నోటీస్ ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు నోటీస్ జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.